నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి కూడా అరెస్టుల పర్వం నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైతే సవాల్ విసిరిరో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్వీకరించారు. సో చర్చకు రమ్మన్నారు. చర్చకి వచ్చేటువంటి క్రమంలో అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు కనబడ్డా కూడా తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెడతా ఉన్నారు. ఇదే విషయంపై మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు తాండ్ర మేఘన గారు వారితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. వారిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కూడా స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. అక్క చెప్పండి, ఉదయం నుంచి కూడా ఈ పోలీసుల అరెస్టులు, ఈ హంగామా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు సవాలు మేము ఒకటి చెప్పినాము, దానికి మేము సవాలు విసిరంగానే దాన్ని స్వీకరించిండ్రు మీడియా ముందే. ఓకే ఫైన్, మీరు సవాలు విసిరిండ్రు, దాన్ని మేము ఎదుర్కోవడానికి మాకు దమ్ము ధైర్యం ఉంది. మేము ప్రతిదీ చెప్పడానికి మాకు ఒక అది ఉంది కాబట్టి 100% మా దగ్గర మేము కంటెంట్ తోటి మాట్లాడే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మేము ఆ సవాల్ని స్వీకరించి మొత్తం మన బీఆర్ఎస్ నాయకులు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు మన హరీష్ అన్న గిట్లా, ఆర్ఎస్ ప్రవీణ్ అన్న అందరం కలిసి భవన్లో ఉండే ఒక టీం ఏమో. ఎందుకంటే జూపల్లి గారు పెద్ద తొడలు కొట్టి ఏదో పెద్ద ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్కి స్వీకరించి ఒక టీం ఏమో భవన్లో ఉంది, ఒక టీం ఏమో హరీష్ అన్న, ఆర్ఎస్ ప్రవీణ్ అన్న, ఇంకా మా నాయకులు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు గిట్లా, మాజీ మినిస్టర్లు గిట్లా గేట్ దాటంగానే మీరు చూసిండ్రు ఏ రకంగా అరెస్ట్ చేశారు. వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి, అంటే ఏంది అసలు మీరు ఏం చేయదలుచుకురు? పరిపాలన చేతనైతే లేదు. మీరు ఛాలెంజ్ ఏదైతే విసిరిండ్రో దాన్ని మేము స్వీకరించడానికి 100% మేమేందో ప్రూఫ్ చేయడానికి మీరు ఏడికైతే గన్ ఫౌండర్కి రమ్మన్నారో మేము ఆడికి రానికే రెడీ ఉండే. మీరు అరెస్ట్లు ఎందుకు చేసిండ్రు అంటే పాలిటిక్స్ని డైవర్ట్ చేస్తుండ్రు. ప్రజలు క్వశ్చన్ ఏడ చేస్తారు, ప్రజలు ఏవి ఇన్ని అప్పులు? ఎందుకంటే 9.5 సంవత్సరాలలో బాపు కేసీఆర్ గారు చేసిన అప్పుకు మా దగ్గర లెక్క ఉంది. కానీ మీ 2.5 సంవత్సరాలల్లో ఏదైతే గుంపు మేస్త్రి చేసిండో అప్పు, దానికి లెక్కలు లేవు. ఈ లెక్కలన్నీ తేలాలంటే ఫస్ట్ మేము బీఆర్ఎస్ వాళ్ళము అడిగితే ఆయన తిక్క మొత్తము ఇంకా రేగుతుంది. అందుకని ఇట్లా పోలీసు వాళ్ళని పెట్టి మొత్తం అంత అరాచకము, పోలీసు వాళ్ళని పెట్టి అరెస్టులు ఎక్కడ పడితే అక్కడ అమానుషంగా ఒక్కొక్కళ్ళ మీద పోలీసు వాళ్ళు 6-7 మంది పట్టుకొని అరెస్టులు చేయడం ఇది మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలన ప్రజా దుర్వినియోగ పాలన చేస్తున్నారు మన గుంపు మేస్త్రి. అయితే మీరేమంటా ఉన్నారు? 2,000 కోట్ల స్కామ్ జరిగింది గురుకుల టెండర్లలో అని మీరు అంటా ఉన్నారు. అసలు అక్కడ జరిగిన టెండరే 2,000 కోట్లకు జరగలేదు. 300 కోట్లకు 400 కోట్లకు జరిగినటువంటి టెండర్లో 2,000 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుంది? మీకు ఏమైనా దిమాక్ ఉందా అంటూ కూడా అక్కడ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక మాకు దిమాక్ ఉందా, మేము దిమాకుండి మాట్లాడుతున్నామా లేదా అనేది ముంగడికి వస్తే కదా నిరూపిస్తాము. ఎందుకంటే మేము అన్ని ఎవిడెన్స్తో సహా వద్దామని చెప్పేసి మేము ముందుకు వస్తుంటే ఎందుకు రానిస్తలేరు? మీరు రండి, మీరు భవన్కే రండి. మీకు ఇంత భయం? ఇప్పుడు బీఆర్ఎస్ అంటేనే భయం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏ లెక్కలు అడగరు, బీజేపీ వాళ్ళు మిలీ భగత్. అందుకని ఏడ అన్యాయం జరిగినా కానీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ని ఒక మాట అంటలేదంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్న పార్టీ. ఇప్పుడు ఉన్నది ఏంది అని అంటే నిలదీసే పార్టీ ఏంటంటే బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ వాళ్ళం కదా, మమ్మల్ని చూస్తే మీరు ఆల్రెడీ భయపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకు మీ దగ్గర జవాబు లేదు. అటువంటప్పుడు ఖచ్చితంగా మీరే రండి భవన్కు. మేము రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తాం కదా, మీరు రండి, మేము లెక్కలు చూపిస్తాము. మీరు అనేది ఏందో ప్రజలకు తెలుస్తుంది కదా. ఆమ్నే సామ్నే జబ్ బయటేతో జబ్ మాలూమ్ అవుతా. ఏదే కానీ ఎదురు కూర్చోవాలి. మీరు ఎందుకు ఇంతగానం భయము? మీకు భయం ఉందనే కదా పోలీసులను పెట్టి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మేము టెర్రరిస్టులం కాదు, మేము తెలంగాణ వాదులం, తెలంగాణ బిడ్డలం, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం. ఇప్పుడు ఆయన గుంపు మేస్త్రి తెలంగాణ వాదం ఉన్నప్పుడే రైఫిల్ వేసుకొని తెలంగాణ వాళ్ళ మీదనే రైఫిల్ రెడ్డిలాగా బందుకులు తీసుకొని తిరిగిన ఆయనకు తెలియదు తెలంగాణ కొట్లాట అంటే ఏందో తెలియదు, తెలంగాణ తత్వం అంటే ఏందో. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిండో లేదో తెలియదు. ఎందుకంటే ఆయనకు రోషం అనేది లేదు. ఆ రోషం కనుక ఉండుంటే ఖచ్చితంగా మేము విసిరిన సవాల్ని ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళ మంత్రి జూపల్లి గారు ఏదైతే తొడలు కొట్టి ఛాలెంజ్ చేసిండ్రో దానికి వచ్చేది ఉండే. భవన్కి వస్తా, తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు. మళ్ళీ తెలంగాణ భవన్కి రాకపోతే మేము వద్దామనంటే గన్ ఫౌండరీ కాడికి రాక, ఇవన్నీ చేయకుండా ఈడ నిర్బంధించి మొత్తము ఆడ మీరు చూసినట్టే తెలంగాణ భవన్లో ముంగడ గేటు వెనక గేటు కాడ వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి గేటు బయటికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళని అరెస్ట్ చేసి అంతా సరే
మళ్ళీ ఆడనేమో అడ్లూరి లక్ష్మణ్ ఆయన మన ఆవేశం స్టార్ మన ఆయన ఆవేశం స్టార్ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, వాళ్ళకి ఇట్లా ఏదో రీల్స్ చేస్తున్నారు ఆడ కూర్చొని. మేము వస్తే కదా తెలుస్తుంది, మేము వచ్చి మీతో మాట్లాడితే కదా తెలుస్తుంది, ప్రజలకు కూడా కరెక్ట్ మెసేజ్ పోతుంది కదా. అంటే మొత్తము వీళ్ళని ఎక్కడ నిలదీస్తారు, ఏడ కడిగి ఆరేస్తారు అనే భయంతో ఇవాళ పోలీస్ వ్యవస్థను పెట్టి ఆడ మొత్తం చిందరవందం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఎవరైతే చిరంజీవి గారి సత్యమణి గారు ఉన్నారో వారి ఇష్యూ మీద కూడా మీరు ఎందుకు పెద్ద ఎత్తున ఈ విధంగా స్పందిస్తూ ఉన్నారు? ఇప్పుడు ఖచ్చితంగా స్పందిస్తామండి. మేము తెలంగాణ వాదులం, తెలంగాణ బిడ్డలం. ఆమె తెలంగాణ బిడ్డ కాదు. ఇప్పుడు ఏ రోజు పాపం ఆమె ఎందుకనాలే కానీ చిరంజీవి గారే కానీ చిరంజీవి భార్యనే కానీ ఏ రోజు తెలంగాణకు ఒక ఏది మాట్లాడలేదు. అసలు ఆమెకి ఏమీ తెలియదు. ఆమె పాపం వాళ్ళ మన్మరాళ్ళని చూసుకుంటూ ఇల్లు చూసుకుంటా హ్యాపీగా ఉన్న లైఫ్లో చిచ్చు పెట్టుతున్నాడు ఈ చిట్టుపుట్టి పటాక చిన్నోడు అన్నట్టు మన రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు తెలియదు, ఒక బోర్డు మెంబర్ నువ్వు ఎట్లిస్తావు? నీ కాంగ్రెస్లో ఏ కార్యకర్త లేదా అంటే తెలంగాణలో ఏ ఉద్యమకార సరే నువ్వు ఎవరికి ఇయ్యవు, తెలంగాణలో నువ్వు కోటీశ్వరాలను చేస్తాను, ఏ మహిళ నీకు కనబడలేదా అంటే నువ్వు ఎవరినో ఇప్పుడు యాదగిరిగుట్ట దగ్గర ఎంతోమంది ఉండొచ్చు కదా మహిళలు, ఏదన్నా ఒక మహిళను చేసేది ఉండే, నువ్వు ఒక మహిళను కోటీశ్వరాలను చేస్తాను అది నీకు శాత కాదు, కానీ కనీసం ఒక పదవిని ఇచ్చేది ఉండే ఆడ ఎంతోమంది ఉన్నారు, కాంగ్రెస్ వాదులు కూడా ఉన్నారు. మళ్ళీ నువ్వు ఎందుకు చెయ్యకుండా ఎందుకు నువ్వు చిరంజీవి గారి భార్యకి ఇచ్చినవు? ఖచ్చితంగా ఎందుకంటే ఏ రోజు ఆమె కండవ వేసుకోలేదు, ఏ రోజు ఒక స్పీచ్ మాట్లాడలేదు, ఏ రోజు కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్లో అంతమంది ఉన్నాక చలో నువ్వు ఎందుకంటే కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళని అంత తొక్కుకుంటా నువ్వు ఈ సీఎం సీటు పదవి దక్కించుకున్నోడివి. నువ్వు ఖచ్చితంగా కాంగ్రెస్ని బొందబెట్టాలా, కాంగ్రెస్ అనేది తెలంగాణలో కూడా ఉండొద్దు, మళ్ళీ సైకిల్ రాజ్యం రావాలా అని చెప్పేసి నువ్వు బీజేపీ తోటి కుమ్మక్కై ఆంధ్ర పాలన మళ్ళీ రావాలా, ఈడ ఆంధ్రోళ్ళని మళ్ళీ ఈడ తెచ్చి ఆంధ్రాల పెత్తనం ఈడ చెలాయించాలని చెప్పేసి మీరు చేస్తున్న ప్రతి అంశాన్ని ఇటు తెలంగాణను ఆంధ్రను ముడిగట్టడం ఎట్లా అంటారు? అంటే మీరు కావాలనే సెంటిమెంట్ని రెచ్చగొడతా ఉన్నారా? ఇప్పుడు కావాలని సెంటిమెంట్ అంటే మీరు నేను ఒక ముచ్చట అడుగుతా తమ్మి, ఇప్పుడు ఈ యాదగిరి గుట్టుంది, ఆ గుట్ట కాడ మాది నడుస్తుందా? సరే నువ్వు ఇచ్చినావు, చిరంజీవి భార్యకి ఇచ్చినావు కరెక్టే, మళ్ళీ తిరుపతిలో మా తెలంగాణ బిడ్డకి ఇయ్యమని ఎవరన్నా బిడ్డకు తెలంగాణ బిడ్డకి ఇయ్యమని మన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఏదైనా మూడు మెంబర్గా మా తెలంగాణ బిడ్డకి ఇయ్యమనండి చూస్తారు రేవంత్ రెడ్డిని. ఆ చేతనవుతుందా? చేత కాదు, దమ్ము లేదు. అంతేం తమ్మి మొన్న అర్ధరాత్రి మన మీడియా అయిన ఒక రిపోర్టరు ఆయన కేవీఆర్ గారిని ఎంత అమానుషంగా వాళ్ళకి ఎన్ని గుండెల ధైర్యం ఉంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి ఫస్ట్ పోలీసు వాళ్ళు లోకల్ పోలీసు వాళ్ళని సంప్రదించి వాళ్ళని తీసుకొని వచ్చి అరెస్ట్ చేయాలి ఏదైనా తప్పు ఉంటే, కాకుండా వచ్చేసి ఆయనను అరెస్ట్ చేసి వాళ్ళ భార్యని లేడీస్ పోలీస్ లేకుండా అసలు ఇట్లా ముట్టుకోవడం ఏ మట్టుకు న్యాయం? అది కరెక్టా? ఒక జర్నలిస్ట్ని భార్యని ఆ రకంగా చేయడం అంటే ఈ చాతగాని సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక అంటే ఎవరికి పడితే వాళ్లకు ఏ రాష్ట్రం ఓడన్నా ఉండని ఈడ మన తెలంగాణ రాష్ట్రంలో పెత్తనం చేస్తున్నాడు. అంటే కేవలం ఎందుకంటే మేము కొట్లాడి సాధించుకున్నాం కాబట్టి ఈ తెలంగాణలో ఎటువంటి ఇప్పుడు విడిపోయే ముందు ఖచ్చితంగా ఎంత పోరాటం చేసిండ్రో చిన్న చిన్న విషయాలు ఎక్కడైతే నేనేమంటున్నా సరే యాదగిరిగుట్టలో వాళ్ళకి ఇచ్చినావు, నువ్వు పోయి చిరంజీవి భార్యకే ఇవ్వడం ఏంది, దాంట్లో మర్మం ఏంది అది కూడా తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. సరే మీరు అంటారు కదా, మళ్ళీ తిరుపతిలో మా తెలంగాణ బిడ్డలకి ఇవ్వమనండి ఒక పదవి, మన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఇవ్వమనండి, అడగమనండి. గుంపు మేస్త్రిని అడుగుతాడా? చేతనవుతుందా? గురువుకు గురుదక్షిణ ఇచ్చినట్టు మెల్లమెల్లగా మొన్న చూస్తే విగ్రహం పెట్టిండు. అంటే నువ్వు 2 సంవత్సరాల కింద నువ్వు గద్దెక్కక ముందు చేసిన హామీలు 420 హామీలు 6 గ్యారంటీలు అవి మాత్రం నీకు గుర్తుండే, కానీ 7 నెలల ముందు చేసిన హామీ మాత్రం గుర్తుండి నువ్వు ఆయన ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టినవు. అంటే ఆంధ్ర పాలకులని పెద్దతనం చేయాలని చెప్పేసి మళ్ళా పాత రోజులు రావాలి, పాతవి అన్నీ మళ్ళా తిరిగి పునరుద్ధానం చేసుకోవాలా, ఈడ పునాదులు కదిలియాలన్న ఒక ఆలోచనతోటే కదా ఈయన చేస్తున్న తీరు. మళ్ళీ ఈడ నువ్వు ఆంధ్రోళ్ళకి ఇచ్చినప్పుడు ఆంధ్రాల మా తెలంగాణ బిడ్డకి ఎందుకు ఇయ్యరు తిరుపతిలో? అది నీకు చేతనైతే నువ్వు అది మాట్లాడు.
ఖచ్చితంగా కదా. అంటే ఇది ఆంధ్ర తెలంగాణ మంచి అయిపోయింది, కొట్లాడి విడిపోయినామా ఎట్లా విడిపోయినాం, మా తెలంగాణ మేము సాధించుకున్నాం. మళ్ళా ఆంధ్ర పెత్తనం ఎందుకు చేపిస్తున్నాడు ఈయన? నీకు గురువు అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం, నోటుకు ఓటు కేసులో దొరికిన దొంగవు నువ్వు, ఏవన్ నువ్వు, ఏటు మీ గురువు. ఆ గురువు శిష్యుల అనుబంధాన్ని తెలంగాణ మీద ఎందుకు రుద్దుతున్నారు? తెలంగాణ ప్రజలని ఎందుకు మళ్ళా బానిస బ్రతుకు చేయాలని నువ్వు ఒక కంకణం కట్టుకొని కూర్చున్నావు? మేము అడిగే క్వశ్చన్ అదే. ఎందుకంటే నువ్వు చేస్తే పరిపాలన చేయి, నువ్వు ఏదైనా చేసేది ఉంటే తెలంగాణ ప్రజలకు మంచి చేయి, ఏదైనా అభివృద్ధి చేసేది ఉంటే తెలంగాణకు చేయి. కానీ మరీ మీరు ఎంత దారుణంగా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకో ఏం లేదు, గురుదక్షిణ ఇస్తున్నాడు. ఓకే, చివరిగా ఇటు ఆంధ్ర పాలకులకు పెద్దపీట వేస్తూ అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ నాయకులు కావచ్చు, వీళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిపై రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నడుస్తుంది 2 సంవత్సరాలే ఉంది. ఆయన ఎంత చేస్తాడో ఖచ్చితంగా చేసుకొని ఏంది అని అంటే, ఇప్పుడు ఎంత చెప్పినా కానీ భైరకే సామ్య భజన కర్ణ అని అంటారు. ఆ చోటోని ముంగుడ శంఖ మూపినా కానీ అవి విని అంతే. బర్రె మీద నీళ్ళు పోస్తే ఆ బర్రె కదలదు, అది ఊపదు, తల ఊపదు, తోక ఊపదు. అట్లా రేవంత్ రెడ్డి మేమెంత పోరాడితే కేవలం మాకు పోలీసులను పెట్టి, ఎందుకంటే హోమ్ మినిస్టరు అన్న పదానికి ఒక దాని డిజిగ్నేషనే తెలియదు. అట్లా అని చెప్పేసి ఇక అది పెత్తనము ఏంటంటే అరెస్ట్లు అని ఒకటి కంకణం పెట్టుకున్నాడు. మీరు చూసినట్టయితే ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆ ఐఏఎస్ ఆఫీసర్కు ఛాలెంజ్ చేసిండ్రు. గురుకులాలో అంత ఘనం జరిగింది. ఐపీఎస్గా ఉండి కూడా తనకు ఉన్నటువంటి అక్కడ కాంటాక్ట్స్ ద్వారానే ఈ స్కామ్ కావచ్చు అన్నీ బయటపడ్డాయి. ప్రూఫ్స్తో సహా తీసుకొని వచ్చిండు. మళ్ళీ ఆయనని అరెస్ట్ చేపి అంటే ఈ గుంపు మేస్త్రి ఏంటంటే ఒక చిన్న మాట చెప్తాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడ, ఒక అనామకుడు ఎక్కడ? రేవంత్ రెడ్డి అనామకుడు, ఏ చదువు లేదు, సంధ్య లేదు, ఏది లేదు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తట్టుకునే శక్తి, ధైర్యం ఉండాలి. ఆ పార్టీలో ఎవరికి లేదు. చిల్లర వేషాలు వేస్తున్నాడు. ఎన్ని రోజులు ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఇంకా మొన్న మహేష్ గౌడ్ కూడా అన్నాడు ఏమని, ఉన్న ఎంపీలే కానీ ఈ మన ఎమ్మెల్యేలే కానీ నెక్స్ట్ ఎలక్షన్లలో వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు, మేము అంటలే, వాళ్ళ పార్టీ వాళ్ళు మహేష్ గౌడ్ అన్ననే అన్నాడు ఏమని, ఒక్క సీటు కూడా రావడం చాలా కష్టం అని. అంటే వాళ్ళ పార్టీలో తెలుస్తుంది, ఎట్ ఏ టైం తెలంగాణ ప్రజలకు కూడా తెలుస్తుంది. మీరు చూసినట్టయితే ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కాదు కానీ మొత్తం అరాచకాలు చేస్తారు. అయ్యా గుంపు మేస్త్రి, నువ్వు ఎంత చేస్తున్నావో, నువ్వు హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్న పెద్ద సైకోవి, అటువంటి మనిషివి నువ్వు. ఇక నీకు ఎంత చెప్పినా కానీ నువ్వు సైకోయిజమే చేస్తావు, శాడిస్టితనమే చేస్తావు. ఎవరైనా ఏడుస్తుంటే, ఎవరైనా బాధ వినిపిస్తుంటే, అర్థనాదాలు వింటుంటే అబ్బాయి ఎంత బాగుంది అనే రకం నువ్వు. ఖచ్చితంగా నువ్వు తెలంగాణని ఏదో మొత్తము మట్టిపాలు చేయాలి, ముందు రోజులు తేవాలనుకుంటున్నావు. నీ కలలు నెరవేరే. ఎందుకంటే నువ్వు ఏది చెయ్యాలన్నా కానీ తెలంగాణని ఆంధ్ర పాలకుల చేతిలో పెట్టాలంటే ముందు బీఆర్ఎస్ని ఎదుర్కొని నువ్వు అది దాటి పోవాలి. అది నీ తరం కాదు, నీ తాత తరం కూడా కాదు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఈ ఎలక్షన్స్లలో మాత్రం మళ్ళా పత్త లేకుండా పోయేది రేవంత్ రెడ్డి.